హాయ్ నేను మీ విదేశీ తెలుగు అమ్మాయి. నేను యాక్చువల్గా ఈరోజు యూనివర్సిటీ డుమ్మా కొట్టేశాను అనమాట. సో కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఏంటో కాదు, జస్ట్ ఐబ్రోస్ చేయించుకుంటాను అంతే. ఈరోజు ఇక్కడ వెదర్ యాక్చువల్లీ చాలా 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 బాగుంది. మా ఇంటి దగ్గరలోనే ఒక తమిళ అమ్మాయి ఉంటుందన్నమాట. నాకు వెరీ రీసెంట్గా ఫ్రెండ్ అయింది. ఆ అమ్మాయి వై కాంట్ వీ హ్యావ్ ఏ కాఫీ టుగెదర్, రావచ్చు కదా అని ఇన్వైట్ చేసింది. ఎలాగో గర్ల్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను బయలుదేరిపోయాను. ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి కాఫీ తాగేసి, ఇఫ్ తను కూడా రావాలి అనుకుంటే తనని తీసుకొని ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళిపోతాను. బట్ నేను ఇంకా థింక్ చేస్తున్నాను, బికాస్ ఇక్కడ ఐబ్రోస్ చేయించుకోవడం అనేది చాలా 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 ఎక్స్పెన్సివ్. నేను నార్మల్గా ఇండియాలో 50 రూపీస్ 30 రూపీస్ పెట్టడానికే ఓ అబ్బో ఏంటి ఇంత పెంచేసారు రేట్లు అనుకునేదాన్ని. ఇక్కడ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ £7 అంట. అంటే అప్రాక్సిమేట్లీ 700 to 750 రూపీస్ అంత పెట్టి చేయించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. బట్ స్టిల్ నాకు ఒక్కసారి ఐబ్రోస్ చేయించుకున్నానంటే మళ్ళీ 2-3 months వరకు డోకా ఉండదన్నమాట. నాది చాలా లెస్ గ్రోత్. సో అందుకే పర్లేదులే ఏం కాదు అని చెప్పి బయలుదేరిపోయాను. అండ్ ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మిగతా వీడియో చేస్తాను. బాయ్. నేను చెప్పాను కదా ఫ్రెండ్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి, బ్లా 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 స్టోరీ అంతా చెప్పాను కదా. ఆ స్టోరీ అంతా పక్కకు పెట్టేస్తే షీఈస్ మై ఫ్రెండ్ కావ్య. అది కావ్య కాదు, తెలుగు పీపుల్ కావ్య అంటారు. ఇట్స్ నాట్ కావ్య, ఇట్స్ కావ్య, KAVI. అలా ఇగో ఇది నా కోసం కాఫీ చేసింది అనమాట. ఇక్కడ ఒక పిల్ల ఉంది, మీకు అది చెప్పేస్తాను. యాష్, where is the speech? This is the speech. యాష్, హాయ్ యాష్. ఏ యాష్, ఈ యాష్ గాడు నాకన్నా పెద్ద మొండి ముఖంలో ఉన్నాడు. ఎంత పిలిచినా చూడట్లేదు. అబ్బో ఆ చూపు చూసారా సైడ్ నుంచి. అమ్మ ఫైనల్లీ అయితే చూసాడమ్మా బాబోయ్. ఇక్కడ నా ఫ్రెండ్ చాక్లెట్ షాట్స్ ఆఫర్ చేసింది, చాలా బాగుంటుంది. ఇట్స్ నాన్ ఆల్కహాలిక్ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయంటే ట్రై చేస్తున్నాను. Delicious, right? Wow. We get this only from Ireland, or this one is gone. It was only for Christmas. And only a few bottles were made, I think. It's good, right? So good. That's why I'm like, next Christmas I hope they make it again. Then I'll buy it again. So by that they would think that it's alcohol. So I'm telling you, No, mummy, daddy, అది alcohol కాదు, అది చాక్లెట్. Yeah, chocolate cream. Cream kind of. మా ఫ్రెండ్ చెప్తుంది, ఇక్కడే ఉంది పాపం. Auntie, it's chocolate cream only. It's not alcohol. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యాం మేము, కెమెరా డల్గా ఉంది అని. మేము ఇంతసేపు కెమెరా సెట్ చేసుకోలేదు సరిగా. ఓకే, డార్క్. మేము ఇప్పుడు ఐబ్రోస్ చుట్టుకు చుట్టుకు థింగ్స్ చేసుకోవడానికి వెళ్తాం. యా, Let's do it. You want to go now? యా. సో మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది యూకేలో థ్రెడింగ్ అండ్ ఆల్ అది చూపిస్తాం. మేము ఎంత మాటల్లో మునిగిపోయామంటే కనీసం బస్ ఎక్కడం కూడా మర్చిపోయి పార్లర్ వరకు నడుచుకుంటూ వచ్చేసాము. సో దట్ ఈస్ పూజాస్ బ్యూటీ కార్నర్. అది గార్గి రోడ్లో ఉంటుంది. ఎడిన్బ్రాలో ఉండే మోస్ట్లీ అందరు అమ్మాయిలకి దీని గురించి తెలిసే ఉంటుంది. నేను ఈ ప్లేసే చూస్ చేసుకోవడానికి గల రీజన్, మా ఇంటి దగ్గరలో ఉన్న ఇండియన్ పార్లర్ ఇది. అండ్ వీళ్ళు స్టూడెంట్ డిస్కౌంట్ ఇస్తారు. సో £1 తగ్గినట్టే కదా. సో వచ్చేసాను అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళకి 2024లో బెస్ట్ సలూన్ అవార్డ్ కూడా వచ్చింది. బేసిక్లీ ఐబ్రోస్కి కూడా వ్యాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్ ఆప్షన్స్ 2 ఉంటాయంట. వ్యాక్సింగ్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా థ్రెడ్డింగే చేయించుకుంటుండే. సో నాకు అదే సేఫర్ అనిపిస్తుంది కాబట్టి నేను థ్రెడ్డింగే చేయించుకున్నాను. అన్నెసెసరీ రిస్క్ మనకు వద్దు అని చెప్పి. థ్రెడ్డింగ్ మాత్రం సేమ్ ఇండియాలో ఎలా చేస్తారో ఆవిడ అలానే చేసింది. పెద్ద డిఫరెన్స్ ఏమీ నాకు అనిపించలేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ చాలా ఫాస్ట్గా చేసేసింది ఆవిడ. ఈసారి మీకు ఎప్పుడైనా చూపించడం కోసమైనా నేను వ్యాక్సింగ్ ట్రై చేస్తాను. బట్ ఈసారి మాత్రం చాలా భయం వేసింది. సో ఐ కుడెంట్ మేక్ ఇట్. Like it? Yeah, I really like it. She did very fast. Very fast, actually. It takes almost 10 to 15 minutes in Hyderabad. No. నాకైతే వీళ్ళ సర్వీసెస్ చాలా బాగా నచ్చాయి. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా నీడ్ వస్తుందేమోనని మొత్తం పార్లర్ అంతా తిరిగి చూసేసుకుంటున్నాను. అక్కడ చూసారా, రిలాక్స్, ఇట్స్ యువర్ టైమ్. ఎస్, ఇట్స్ అవర్ టైమ్.
మామూలుగా ఏ స్టూడెంట్‌కైనా 10% డిస్కౌంట్ ఇస్తారంట. బట్ నాకు మాత్రం ఈవిడ 15% డిస్కౌంట్ ఇచ్చింది. సో, అన్ని డిడక్షన్స్ తీసేసిన తర్వాత నేను అరౌండ్ 5.98 పౌండ్స్ ఏదో పే చేశాను. నాలాంటి స్టూడెంట్స్ ఎవరైనా డిస్కౌంటెడ్ సర్వీసెస్ కావాలంటే ఈ ప్లేస్‌కొచ్చేసేయండి. అలా మేము తిరిగి ఇంటికొచ్చేసాం. అండ్ ఇట్స్ ఫైనల్లీ టైమ్ టు సే బై టు యాష్. మీకు బై చెప్పే ముందు నా వీడియోస్‌ని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. గుర్తుంది కదా, మీ విదేశీ తెలుగమ్మాయి. బాయ్ బాయ్.